పిలిచి అనరామై మరచి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మన ఎస్ఎస్ లంకపల్లి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో దివ్య ఔషధం భావనాల్లం తయారీ విధానం చూద్దాం. దగ్గు, జలుబు, నోటి దుర్వాసన, గ్యాస్ ప్రాబ్లం మరియు నిమ్ము కూడా తగ్గుతాయి. మంచి అరుగుదల గల దివ్య ఔషధం. ప్రాసెస్ చేసిన భావన అల్లం తయారీ విధానం చూద్దాం రండి. పావు కేజీ అల్లం ముక్కలను తీసుకుని శుభ్రంగా కడుక్కుందాం. కడిగిన అల్లం తొక్కు శుభ్రంగా తీసి 1 గంట సేపు ఆరబెట్టుకుందాం. ఆరబెట్టిన అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. వెడల్పుకున్న ప్లేట్లో తీసుకుని అందులో కొంచెం వాము, పింక్ సాల్ట్ మన అల్లం రెసిపీకి చాలా అవసరం. మీకు అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో కొనుక్కోండి. పింక్ సాల్ట్ తగినంత వేసుకుందాం. అల్లం ముక్కలు మునిగేలాగా ఒక 10 నిమ్మకాయల రసం తీసుకుని పోసుకుంటున్నాను. పావు కేజీ అల్లానికి 10 నిమ్మకాయలు నాకు చక్కగా సరిపోయింది. మీరు కూడా 10 నిమ్మకాయలు తీసుకోండి. వాము మరియు పింక్ సాల్ట్ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుని మన అల్లం ముక్కలను నిమ్మరసంలో మునిగేటట్టుగా పెట్టుకుందాం. కలిపిన ముక్కలను మూత పెట్టి 12 గంటలు నానబెట్టుకుందాం. అల్లం ముక్కలను 12 గంటల తర్వాత నిమ్మరసంలో నుంచి వడగట్టుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఈ ముక్కలను వేసుకుందాం. ఇలా ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఈ ముక్కలను విడివిడిగా ఆరబెట్టుకుందాం. అల్లం ముక్కలను చిన్నగానే కోసుకోవాలి. చిన్నగానే కోసుకుంటే చిన్నపిల్లలు కూడా తినడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది చలికాలం కాబట్టి ఈ అల్లం ముక్కలు ఎండటానికి నాకు 4 రోజులు పట్టింది. అల్లం ముక్కలు తీసిన లెమన్ వాటర్ను కూడా ఇలా ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఉదయం ఎండలో పెట్టిన అల్లం ముక్కలు ఇలా పొడిగా ఆరిపోయాయి. పొద్దున ఎండబెట్టిన లెమన్ వాటర్ కూడా ఇలా ఎండకి ఇలా ఎండిపోయినాయి. ఇలా కలర్ కూడా వచ్చేసింది. మళ్ళీ సాయంత్రం పూట ఎండిన ఈ అల్లం ముక్కలను మళ్ళీ లెమన్ వాటర్లో వేసేసుకుందాం. ఈ లెమన్ వాటర్ అల్లం ముక్కలు మునగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ రాత్రి అంతా ఈ అల్లం ముక్కల్లోనే లెమన్ వాటర్ ఉంచేద్దాం. మరుసటి రోజు అల్లం ముక్కలను చూస్తే లెమన్ వాటర్ అంతా పీల్చేసుకున్నాయి. ఈ అల్లం ముక్కలు పూర్తిగా ఎండిపోతాకి 4 రోజులు పట్టింది. ఇలా చక్కగా అల్లం ముక్కలు 4 రోజులకి ఎండిపోయాయి. అల్లం ముక్కలు ఇలా ఇరిపితే ఇరిగిపోవాలి. అప్పుడు పూర్తిగా ఎండిపోయినట్టు. ఇలా ఎండిపోయిన అల్లం ముక్కలను ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ తీసుకుని నిల్వ పెట్టుకోవచ్చు. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. రోజు పరగడుపున 1 ముక్క చప్పరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా ప్రాసెస్ చేసిన అల్లాన్ని భావన అల్లం అంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.